సరదాగా మీరొక పార్క్‌లో కూర్చొని సాయంత్రం పూట అలా హాయిగా అటు ఇటు చూస్తూ ఉంటే ఓ పక్షి వస్తుంది. ఆ పక్షి వచ్చినప్పుడు అది అట్లా తిరుగుతూ ఉంటుంది. అలా తిరుగుతున్నప్పుడు మీరు సరదాగా ఉంటుంది మీకు. ఆ తర్వాత ఇంకొక పక్షి వస్తుంది. ఆ ఇంకొక పక్షి అది కూడా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. సో, ఒకటి అటు, ఒకటి ఇటు తిరుగుతుంటే మీకు చాలా సరదాగా అనిపిస్తుంది. ఆ తర్వాత మళ్ళా ఇంకొన్ని పక్షులొచ్చి ఓహ్! కలకల అని వచ్చేసి అటు ఇటు తిరుగుతూ ఉంటే ఏ పక్క చూడాలో మీకు తెలీదు. మీకు అంత సంబరంగా ఉంటుంది. సో, గ్రూప్ డాన్స్ అయినా కూడా అంతే. ఇప్పుడు ఒక అమ్మాయి చేస్తుంటే స్టేజ్ మీద ఒక అమ్మాయినే చూస్తూ ఉంటాం. ఒక ఇద్దరు అమ్మాయిలు చేస్తుంటే ఆ అమ్మాయి అటు అమ్మాయి, ఇటు అమ్మాయి అటు మారుతూ ఉంటే అదొక సరదాగా చూస్తూ ఉంటాం. సో, అలాగే ఒక నలుగురు, ఐదుగురొచ్చి అమ్మాయిలొచ్చి చేస్తుంటే అది ఇంకా ఎటు పక్క చూడాలో మనకు తెలియకుండా స్టేజ్ అంతా కలిగి చూస్తాం. ఎందుకంటే ఒక ఇద్దరు అమ్మాయిలు ముందరకొచ్చి చేసి, వెనక అమ్మాయి వెనక్కెళ్ళిపోతే, ఆ వెనక అమ్మాయిలు మళ్ళా ముందరకొచ్చి చేసి వెళ్ళటము. సో, ఇ ఇ ఇలా అంటే ఫార్మేషన్‌లో, సింక్రనైజేషన్‌లో ఇవన్నీ చాలా బాగుంటుంది. గ్రూప్ డాన్స్ అంటే అంత అందంగా ఉంటది చూడ్డానికి. సో, అంటే ఇది నేను పెర్ఫార్మన్స్ వరకు చెప్తున్నాను. అంటే పెర్ఫార్మన్స్ అంటే నేర్చుకుంటేనే గదా! పెర్ఫార్మన్స్ ఒస్తుంది. సో, ఇలా నేర్చుకోవటము, పెర్ఫార్మన్స్ చేయటము చాలా సరదాగా, చాలా బాగా ఉంటుంది. 2 కళ్ళు సరిపోవు ఆ గ్రూప్ డాన్సెస్ అనమాట. ఎందుకంటే బోలెడంత మందిని చూడొచ్చు. లేకపోతే ఇద్దరి కంటే ఎక్కువ గూడా మనం చూడొచ్చు. సో, కానీ ఇక్కడేంటంటే ఇప్పుడు మీ అమ్మాయి నేర్చుకుంటా ఉందనుకుంటండి. అంటే ఇప్పుడు ఒక స్కూల్లో ఒకటో క్లాస్ నుంచి 10వ క్లాస్ వరకు చదివేసి ఒకే ఊర్లో ఆ తర్వాత కాలేజీ గూడా వీలైతే ఆ ఊర్లోనే చదివే రోజులు కావివి. అండ్ ఎక్కడికంటే అక్కడికి ట్రాన్స్‌ఫర్స్ అయిపోతున్నాము, షిఫ్ట్ అయిపోతున్నాము. ఉద్యోగం రీత్యా మారిపోతుంటారు. బిజినెస్ రీత్యా మారిపోతుంటున్నారు. ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల మారిపోతూ ఉంటారు. సో, ఆ తర్వాత మళ్ళా సరే వీళ్ళెక్కడో చేస్తుంటారు. వాళ్ళ మదర్‌కి బాలేదు. వాళ్ళ ఫాదర్‌కి బాలేదు. వాళ్ళొచ్చేయమంటారు వెనక్కి. వెళ్ళిపోతూ ఉంటారు. సో, అప్పుడు ఈ అమ్మాయి డాన్స్ అక్కడ స్టాప్ చేయాల్సొస్తుంది. ఈ అమ్మాయి ఆ తర్వాత కొన్ని మంచి మంచి స్కూల్స్ ఒస్తాయి. ఆ మంచి మంచి స్కూల్స్‌కి అడ్మిషన్స్ వచ్చినప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 'రిషి వ్యాలీ' అనుకుందాము, లేకపోతే బెంగుళూరులో ఏదో 'బిషప్ కాటన్' అనుకుందాము, లేకపోతే ఊటీలో ఏదో ఒక స్కూల్ అనుకోని ఇలా వెళ్ళిపోతూ ఉంటారు. మనం గూడా పిల్లల్ని పంపించేస్తుంటాం. వాళ్ళకి ఒక మంచి ఫ్యూచర్ కావాలి అని చెప్పి. సో, ఈ అమ్మాయి అక్కడికెళ్ళిన తర్వాత ఈ నేర్చుకున్న గ్రూప్ డాన్స్‌ని ఏం జేస్తుంది? సో, ఓకే. ఇప్పుడు అమ్మాయి భరతనాట్యం నేర్చుకుంటుందంటే ఒక అలరింపు, ఒక శబ్దం, ఒక వర్ణం. సో, ఇవన్నీ సోలోగా చేసేస్తారు బాగానే ఉంది. మరి ఒక దశావతారాలు, ఒక అష్టలక్ష్మి లేకపోతే ఇలాంటివన్నీ ఏం చేస్తారు? వాళ్ళు గ్రూప్‌గా నేర్చుకునింటారు. సో, అష్టలక్ష్మి అంటే 8 మంది దేవతలు. ఆ 8 మందికి మాస్టర్ గారు 8 మందిని పెట్టొచ్చు. దాంట్లో ఈ అమ్మాయికి ఒకే ఒక క్యారెక్టర్ వస్తుంది. ఒకవేళ నలుగురిని పెడితే ఈ అమ్మాయికి 2 క్యారెక్టర్స్ మాత్రమే తెలుస్తాయి. మిగతావి ఆ పాట నడుస్తున్నప్పుడు ఈ అమ్మాయి ఏం చేస్తుందప్పుడు? సో, ఇది ఈ గ్రూప్ డాన్స్ ఇలా ఎఫెక్ట్ అవుతుంది. ఈ అమ్మాయి కెరియర్‌లో. అంటే ఏదో నేర్చుకున్నాం, ఏదో వదిలేసామనే వాళ్ళ గురించి నేను మాట్లాడటం లేదు. కొంచెము అంటే దాన్ని కంటిన్యూ చేయాలనుకునే వాళ్ళ విషయంలో అయితే ఇది జరుగుతుంది కదా! మరి ఇన్నేళ్లు నేర్చుకొని బేసిక్సే ఒక 1 ఇయర్, 2 ఇయర్స్ నేర్చేసుకొని ఇవన్నీ చేసి చేస్తున్న రోజుల్లో అయిపోతున్నాయి ఇవి. మరి అలాంటప్పుడు ఇలా కష్టంగా ఉంటది. కాబట్టి నేనేమి అంటానంటే మీరు ఆహ్, గ్రూప్‌గాను నేర్చుకోండి, సోలోగాను నేర్చుకోండి ఐటెమ్స్. అప్పుడు బెటర్‌గా ఉంటుంది. డాన్స్ డ్రామాస్ అంటే వేరే ఆప్షన్స్ ఉండవు. డాన్స్ డ్రామాస్ అంటే ఏంటి అనేటప్పటికి బోలెడన్ని క్యారెక్టర్స్ వస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా 'ఉషా పరిణయం' అలాంటివి ఏమైనా తీసుకున్నా గూడా దాంట్లో ఏమైపోతుంది, దాంట్లో అనిరుద్ధుడు ఉంటాడు, చిత్రలేఖ ఉంటుంది. తర్వాత మళ్ళా మన ఈవిడ ఉష ఉంటుంది. వాళ్ళ నాన్నగారు బాణాసురుడు ఉంటారు. ఇలాంటివన్నీ ఉంటే రకరకాల క్యారెక్టర్స్ వస్తాయి. కాబట్టి అక్కడ మనకు డాన్స్ డ్రామాస్ చేసే విషయంలో హ్మ్, వేరే ఆప్షన్స్ ఏమీ లేవు. కాకపోతే హ్మ్, ఇప్పుడు ఈ రెగ్యులర్ ఐటెమ్స్ కాకుండా ఈ దశావతారాలు, అష్టలక్ష్మిలు, ఆ తర్వాత నవరసాలు, ఆ తర్వాత సో, ఇలాంటివన్నీ ఉన్నాయి గదా! ఈ మధ్య 'తరంగం' గూడా నేను గ్రూప్‌గా చేయటం నేను జూసాను. అది గూడా కొంచెం అంటే గ్రూప్‌గా చేస్తే బానే ఉంటుంది. కానీ సోలోగా గూడా నేర్చుకోవాలి మీరు. మాస్టర్‌ని అడగండి మీరు కొంచెం సోలో మాకు ట్రాన్స్‌ఫర్ అంటే మీకు నేను అందుకే నా స్టూడెంట్స్ ముందు పేరెంట్స్‌ని నేను ఇదే అడుగుతా. మీకు ట్రాన్స్‌ఫర్ అయితుందా? మీకేమైనా షిఫ్టింగ్స్ ఉన్నాయా? వాళ్ళకి నిజంగా వాళ్ళంటారు మాకేం లేదండి అని అంటారు. అన్న తర్వాత మళ్ళా 2, 3 ఇయర్స్ తర్వాత వాళ్ళకి ఏదో ఒకటి వచ్చేస్తుంది. కనీసం దేశం వదిలి వెళ్ళే పరిస్థితొస్తుంది. అంటే వేరే దగ్గర వేరే దేశంలో జాబ్ వచ్చి ఇంతకంటే మంచి కెరీర్. సో, అట్లా కూడా చాలా మంది మిస్ అయిపోయిన వాళ్ళున్నారు. అయ్యో! మేము అనుకోలేదండి అని ఫీల్ అవుతారు వాళ్ళు గూడా. సో, ఇప్పుడు ఈ అమ్మాయి ఎళ్ళిపోతుందండి. ఈ అమ్మాయి ఎళ్ళిపోయిన తర్వాత అక్కడ డాన్స్ మాస్టర్‌కి ఏం ప్రాబ్లమ్ ఉండదు. ఇప్పుడు ఈ అమ్మాయి ఎళ్ళిపోయిన చోట ఇంకొక అమ్మాయిని తీసుకొచ్చి సబ్‌స్టిట్యూట్‌గా జాయిన్ జేసి
ఆ అమ్మాయితో ప్రోగ్రామ్స్ అయిపోతుంది. ఎఫెక్ట్ అయ్యేది ఈ నేర్చుకున్న అమ్మాయికి. సో, కాబట్టి మీరేం చేయాలంటే, మీరు మీ మాస్టర్ గారిని అడగండి. ఆ టీచర్ అయినా, సార్ అయినా మీరడగండి. ఫస్ట్ ఏం చెప్పాడంటే, ఫస్ట్ సోలోగా నేర్పించండి. ఆ తర్వాత మళ్ళా గ్రూప్‌లో జాయిన్ చేయండి అని చెప్పండి. అంటే డాన్స్ డ్రామాస్ కాడ ఇక్కడ మనకేం ఆప్షన్స్ లేదు. డాన్స్ డ్రామా అనేటప్పటికి మీకు అర్థమైపోయి ఉంటుంది. బోలెడన్ని క్యారెక్టర్స్ వస్తాయి కాబట్టి. కాబట్టి పెద్ద ఐటెమ్స్ ఏవైతే ఒక 20 ఐటెమ్స్ అలాంటివున్నాయో, ఇప్పుడు ఈ గ్రూప్‌లో చేస్తుంటే చాలామంది ఏమనుకుంటారు, ఒక సాంగ్ 10 మినిట్స్, 15 మినిట్స్ కూడా కొన్ని ఐటెమ్స్ ఉన్నాయి. సో, ఇప్పుడు గొల్ల కలాపము ఇలాంటివి, భామ కలాపం ఇలాంటివన్నీ కూడా 20, 25 మినిట్స్ ఒక్కోసారి డాన్స్ డ్రామా కింద చేస్తే అది 1 అవర్ కూడా చేసేయొచ్చు. సో, ఇలాంటివన్నీ చేసి అయ్యో! ఒక అమ్మాయి ఎక్కడ చేస్తుంది, వేరే వాళ్ళతో చేసుకోనీలే అనుకుంటారు. అనుకుంటారు కానీ అది మళ్ళీ చాలా కష్టమైపోతుంది వాళ్ళకి మళ్ళా సోలోగా చేయాలంటే. ఇప్పుడు భామ కలాపం అనేటప్పటికి దాంట్లో మాధవి తర్వాత సత్యభామ ఉంటారు కాబట్టి, మాధవి లేకుండా కూడా ఈ క్యారెక్టర్ నడిపించేయొచ్చు. ఎందుకంటే అక్కడ ఉన్నట్టు ఫీల్ అయ్యి మనం మాట్లాడుతున్నట్టుంటే కూడా అది పెద్దగా ఎఫెక్ట్ ఏమి అనిపించదు. కాబట్టి వేరేవైతే అట్లా జరగవనమాట. సో, కాబట్టి అలాంటివన్నీ మీరు కొంచెం ఆలోచించుకొని, మీ అమ్మాయికి గ్రూప్ డాన్స్ పెర్ఫార్మన్సెస్‌లో చాలా బావుంటదండి. అక్కడ ఏమి వేరే క్వెషనే లేదు. వేరే ప్రశ్నే లేదు. చాలా బావుంటదక్కడ గ్రూప్ డాన్స్ కింద చేస్తే. మరి ఈ సోలో డాన్స్‌గా ఫస్ట్ నేర్చుకోండి. ఫస్ట్ నేర్చుకొని దశావతారాల్లో 10 అవతారాలున్నాయి. ఆ అవతారాలు మీరు ప్రతి ఐటెమ్‌ని మీ అమ్మాయికి నేర్పించమని చెప్పండి. ఆ నేర్చుకున్న తర్వాత మళ్ళీ గ్రూప్‌లో ఎళ్ళినప్పుడు అవి ఎవరు చేసే క్యారెక్టర్స్ వాళ్ళు చేస్తారని మీరు మాస్టర్‌తో చెప్పండి. అలా చెప్తే అంటే మీరు కూడా ఆళ్ళకు ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. మీ ప్రాబ్లమ్ ఏంటి? మీ ఇష్యూ ఏంటి? మీకేమన్నా ప్రాబ్లమ్ ఇప్పుడు షిఫ్ట్ అయ్యే ఇది ఉంటుంది. అలాంటివుంటాయి. ఇలాంటివన్నీ ఉన్నప్పుడు అంటే వాళ్ళు కూడా రకరకాలుగా ఉంటారండి. కొందరు యాక్సెప్ట్ చేయొచ్చు. కొందరు యాక్సెప్ట్ చేయకపోవచ్చు. మీరు వాళ్ళని కన్విన్స్ చేసే దాంట్లో ఉంటుంది. ఇప్పుడు జనరల్‌గా అయితే నా విషయంలో అయితే నా స్టూడెంట్ పేరెంట్స్ ఎవరు ఇంటర్ఫియర్ కారు. ఎలా నేర్చుకుంటుందండి అని మాత్రం అడుగుతారు. నేనే వాళ్ళని కూర్చోబెట్టి చూపిస్తాననమాట బలవంతంగా. వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయితారు ఆ టైంకి. పైగా వాళ్ళేమనుకుంటారంటే మేము ఎక్కువ ఇన్వాల్వ్ కాకూడదని కూడా అనుకుంటారు. సో, మీరు కొంత ఈ విషయంలో మాత్రం కొంచెం ఇన్వాల్వ్ అయ్యి, మీ అమ్మాయికి ఆ గ్రూప్ డాన్స్‌లో ఇప్పుడు వేరెక్కడికెళ్ళినా కూడా అక్కడ డాన్స్ చేస్తుంది కదా! అంటే గ్రూప్‌గానే ఉండిపోతుంది. చాలామంది అనుకుంటారు, మా ఇంట్లో ఇద్దరు అమ్మాయిలున్నారండి. ఆ ఇద్దరు అమ్మాయిలు నేర్చుకుంటారు కదా! ఇంక వాళ్ళిద్దరిని గ్రూప్‌గా నేర్పించేస్తాం మేము. ఏంటి ఇది ఇప్పుడు ఈ దశావతారాలు ఇలాంటివన్నీ కూడా మేము గ్రూప్‌గానే నేర్పించేస్తాము. దాంట్లో ఏముంది అని అంటారు. సో, అట్లా అనుకున్నా కూడా అది అక్కడ కూడా కొన్నిసార్లు బెడిసి కొడతాయి. ఎట్లంటే ఇప్పుడు అక్క నేర్చుకుంటా ఉందని చెల్లి జాయిన్ అయిపోతుంది. అంటే వీళ్ళేమనుకుంటారంటే తల్లిదండ్రులకు వాళ్ళ గురించి తెలిసినా కూడా అమ్మాయిని కాదనలేక వాళ్ళు ఒప్పేసుకుంటారు. ఈ మాస్టర్‌కేమో వాళ్ళ గురించి తెలీదు. సో, వాళ్ళు జాయిన్ చేసేసుకున్న తర్వాత అక్క చేస్తున్నంత డెడికేటెడ్‌గా చెల్లెలు చేయదు. అమ్మో! సారు ఒప్పుకోవటం లేదు, సరిగ్గా చేయటం లేదని చెప్పి అంటున్నారని ఆవిడ డ్రాప్ అయిపోతుంది. ఆవిడనంటే ఒక స్టేజ్‌కొచ్చిన తర్వాత డ్రాప్ అయిపోతే అది కూడా కష్టమైపోతుంది మళ్ళా. ఇప్పుడు ఒక ఇంట్లో ఇద్దరున్నా, ముగ్గురున్నా ఈ నలుగురు ఉన్నారు. ఒక ముగ్గురు అమ్మాయిలున్న చోట గూడా ఒక అమ్మాయి అక్కడ ఈ గ్రూప్‌గా ముగ్గురం మా పిల్లలే గదా! అని ముగ్గురికి మీరు నేర్పించేస్తే, ఆ ఒక అమ్మాయి డ్రాప్ అయిపోతే, ఆ తర్వాత మళ్ళా అది గూడా మీకు వేస్ట్ అయిపోతుంది. కాబట్టి సోలోగా మీరు ప్రతి ఐటెమ్స్ మీరు ఫస్ట్ సోలోగానే ఏదైనా సోలోగా పోతే బెటర్‌గా ఉంటుందండి. ఆ సోలోగా నేర్చుకున్న తర్వాత మళ్ళా పర్ఫార్మెన్స్ కొరకు మీరు కావాలంటే గ్రూప్‌గా యాడ్ అవ్వకపోతే అది బావుంటుంది. ఎందుకంటే ఈ అమ్మాయికి అంత నాలెడ్జ్ ఉండదు. సో, ఇప్పుడు ఒకసారి గ్రూప్‌గా నేర్చేసుకున్న తర్వాత మళ్ళా నేను సోలోగా నేను చేసుకుంటాను. నేను కంపోజ్ చేసుకోగలనంటే అది ఎవరో 6, 7 ఏండ్లు నేర్చుకున్న వాళ్ళకైతే కొంచెం ఐడియా వస్తుంది తప్ప, ఒక అంటే ఓ మాదిరి స్టేజ్ ప్రోగ్రామ్స్ ఇచ్చే వాళ్ళకి అది వాళ్ళకు అంత ఐడియా ఉండదు. అంత అద్గతులు అవన్నీ వచ్చేటప్పల చాలా కన్‌ఫ్యూజ్ అయిపోతూ ఉంటారనమాట. సో, కాబట్టి ఇది ఆలోచించండి. గ్రూప్ డాన్స్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆ తర్వాత గ్రూప్ డాన్స్ ఎంకరేజ్ చేయకూడదని నేను చెప్పటం లేదు. గ్రూప్ డాన్స్ చేయండి. పెర్ఫార్మన్స్ వరకే దాన్ని పెట్టండి. కానీ మీరు దాన్ని సోలోగా నేర్చుకోవటం వల్ల గూడా మీకిలాంటి ఎఫెక్ట్ మీరు ఇక్కడ గాదు గదా! ఈ చంద్రమండలానికి పోయినా గూడా మీకు ఏం ప్రాబ్లమ్ లేదు. ఎందుకంటే ఆల్రెడీ సోలోగా నేర్చుకున్నది మీ అమ్మాయి గాబట్టి, మీరు అంత కష్టపడ్డ డబ్బు, టైము అవన్నీ గూడా మీకు సేవ్ అవుతుందనమాట. ఓకే. థాంక్ యూ సో